హలో ఎవ్రీవన్. తెలంగాణ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్‌కి సంబంధించి ఈ వీడియోలో ఒక 3 అంశాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఎక్స్‌పీరియన్స్ అవసరమా? ఎక్స్‌పీరియన్స్ అవసరమైతే ఎన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు? సెకండ్ వన్, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్‌కి ఉండొచ్చు? థర్డ్ వన్, నాన్ లోకల్స్ ఎగ్జామ్ రాయొచ్చా రాయకూడదా? నా ఫస్ట్ వన్, ఎక్స్‌పీరియన్స్ అవసరమా అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్‌లో కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫార్మసిస్ట్‌గా వర్క్ చేసిన వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్‌కి కొన్ని పాయింట్స్ అలొకేట్ చేశారు. సో ఈసారి ఏమంటున్నారంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫార్మసిస్ట్గా వర్క్ చేసిన ప్రతి ఇయర్కి 2 పాయింట్స్ ఇస్తామని అంటారు. 2 మార్క్స్ యాడ్ అవుతాయి. మ్యాక్సిమం 20 మార్క్స్ అని. అంటే 10 ఇయర్స్ ఎవరైనా వర్క్ చేస్తే ఇయర్కి 2 పాయింట్స్ చెప్పిన 10 ఇయర్స్కి 20 మార్క్స్ వస్తాయని. అది మ్యాక్సిమం. 10 ఇయర్స్ తర్వాత మీరు 11 ఇయర్స్ 15 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ చేసినా 20 మార్క్సే వస్తాయి. లేదు 3 ఇయర్స్ చేస్తే 2 × 3 6 మార్క్స్ వస్తాయని చెప్పారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉండొచ్చు అంటే అగైన్ ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం 80 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పేపర్ ఉంటుంది. 80 మార్క్స్. లాస్ట్ టైం నెగిటివ్ మార్కింగ్ లేదు, ఈసారి కూడా ఎవరు ఎక్స్పెక్టింగ్ ద సేమ్ నెగిటివ్ మార్కింగ్ ఉండకపోవచ్చు అని. సో 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అగైన్ జనరల్ పేపర్ ఉండకపోవచ్చు, అంతా సబ్జెక్టే ఉండొచ్చు. సో ఎక్స్పీరియన్స్కి ఎవ్రీ ఇయర్కి 2 మార్క్స్, మ్యాక్సిమం 20 మార్క్స్. ఎగ్జామ్ పేపర్ 80 మార్క్స్కి ఉండొచ్చు. థర్డ్ ఇష్యూ, నాన్ లోకల్స్ రాయొచ్చా అంటే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీలో ఒక విషయం చెప్పారు. నాన్ లోకల్స్కి 5% రిజర్వేషన్ ఉంటుంది టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్లోనే. 5% అంటే 100 పోస్టులు ఉంటే 5 పోస్టులు నాన్ లోకల్స్కి ఉంటాయి. ఇప్పుడు ఇమేజిన్ ఫార్మసిస్ట్ పోస్టులు 600 పడ్డాయి అనుకోండి, 5% అంటే 30 పోస్ట్ నాన్ లోకల్. అంటే ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళైనా రాయొచ్చు, కానీ వీళ్ళు మెరిట్లో ఉండాలి. అంటే రాసిన అందరిలోని టాప్ 30లో నాన్ లోకల్లో మెరిట్లో ఉంటేనే వాళ్ళకి పోస్ట్ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కానీ ఏ రిజర్వేషన్స్ చూడరు, ఓన్లీ మెరిట్ బేసిస్ మీదే ఇస్తారు. సో ఇది. సో నాన్ లోకల్స్ కూడా రాయొచ్చు 5%. అంటే డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్. యాజ్ ఐ టోల్డ్ యూ 600 అయితే 30 ఉంటాయి, 300 అయితే 15 ఉంటాయి. అలా 5% పోస్టులకి ఇస్తారు. నెక్స్ట్ వన్, ఇప్పటికే ఆల్రెడీ చెప్పాను, ఫార్మ్ డే వాళ్ళు ఎలిజిబుల్. ద అదర్ వన్, సబ్జెక్ట్ విషయంలో, సిలబస్ విషయంలో మీరు నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ క్లారిటీ వస్తుంది. అన్ని విషయాలు నోటిఫికేషన్ వచ్చాక క్లియర్గా ఉంటాయి. కానీ అప్పటి వరకు మీరు ప్రతి సబ్జెక్ట్ని చదవడం స్టార్ట్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అందరూ బీఫామ్ చేసిన వాళ్ళే ఉన్నారు మెజారిటీ, ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు. మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలుసు, వాటిని ఒకసారి రివైజ్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నా ఈ నెక్స్ట్ వీడియోలో జూనియర్ అనలిస్ట్ ఎగ్జామ్ పేపర్ గురించి, ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ తెలంగాణ ఫార్మసిస్ట్, జూనియర్ అనలిస్ట్ అన్నిటికీ గైడెన్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్ లింక్లో. ఆల్ ది బెస్ట్.